గారి ప్రవచనాలను. ఒకప్పట్లో మాకు కూడా ఎంతో వినసొంపుగా ఉండేది ఆయన ప్రవచనాలు అంటే, ఎందుకంటే అందులో మంచి ఉంటుంది. జనాలు ఇప్పుడు ఏంటా అంటే మంచిని తీసుకొని చెడును వదిలేసే రకంగా అయితే లేదు, చాలా మంది చెడుని ఎక్కువ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఇచ్చే ప్రవచనాలు ఎలా ఉన్నాయంటే పేద పిల్లలు మనోభావాలు దెబ్బతినేలాగా సోషల్ మీడియాలో కల్పిట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ప్రతి పేదల నుంచి పిల్లవాడు ముందుకొచ్చి చదివి ఒక పై స్థాయికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఆ అబ్బాయి స్కూల్ మధ్యాహ్నం పెట్టే భోజనానికి అవసరమైనా వచ్చి చదువుకుంటాడు. నిరుపేద పిల్లలే కదా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతారు. ఎవరైనా సరే మధ్యాహ్నం భోజనం మనకు జరిగిపోతుంది, స్కూల్లో యూనిఫామ్ ఇస్తారు, మస్టం చుట్టూ మనకు బుక్స్ ఇలాంటివన్నీ కొనాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చే ఫ్రీ సర్వీస్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ నుంచి వీటన్నిటిని చూసే పిల్లలు వెళ్తారు. నిరుపేద కుటుంబాలు కూడా స్కూల్కి పిల్లల్ని చదివిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ గరికపాటి గారు ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ఈయనకి గారు అని కూడా సంపాదించాల్సిన అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది ఆయన ఒక ఇంటి జ్ఞానం కోల్పోయి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడేందుకు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, అలాంటి పిల్లలు మనకు ఉన్నారు కదా, మన ఆస్ట్రేలియా నుంచి వచ్చారు కదా అని చెప్పాలంటే ఒక నిమిషం ఆలోచించి మాట్లాడగలిగితే మాత్రం అలాంటి మాట్లాడితే ఆయన మాట్లాడదు. ఇంకొకటి నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటా అంటే ఈ గరికపాటి గారు ఎవరైతే ఉన్నారో నేను మాట్లాడే మాట్లాడి కొంచెం నోరు అదుపులో పెట్టుకొని పిల్లల విషయాలు మాత్రం తగు జాగ్రత్తగా మాట్లాడినట్లయితే ఆయన విలువనైతే పెంచుకోగలుగుతారు అనేది నా ముఖ్య ఉద్దేశం. నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే తిరుపతిలో టీపీపీఎం హై స్కూల్ అనేది ఒక గవర్నమెంట్ హై స్కూల్. ఆ హై స్కూల్కి నేను చైర్మన్గా కూడా ఉన్నాను. ఎందుకంటే మా హై స్కూల్లో స్ట్రెంత్ 200 అబవ్ ఉన్నారు. అందరూ నిరుపేద పిల్లలు అక్కడ చదువుతున్నారు. వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏదైతే ఫుడ్ సరఫరా అవుతుందో అది ఎగ్స్ కానీ పాలు కానీ చిక్కీలు కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ ఇప్పుడు చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు కూడా.